వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ. అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో వాళ్లే నిజమైన వారసులు. తల్లిదండ్రుల ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పీఠాధిపతి స్వాములు. నందమూరి తారక రామారావు 101వ జయంతి. పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు. ఆర్టీఓ కార్యాలయంలో పట్టుబడ్డ 4 ఏజెంట్లు. హైదరాబాద్ కూకట్పల్లి సూర్యచంద్ర కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. జ్యోతిష్యులకు వాస్తు సిద్ధాంతులకు జరిగిన సన్మాన సభలో చింతా గోపిశర్మ సిద్ధాంతి వాస్తు బ్రహ్మకి, వారి శిష్యులు చాడ హనుమ శాస్త్రి జ్యోతిష భూషణ్, ముక్కు సుబ్రహ్మణ్యంకి జ్యోతిష భూషణ్, భగవతుల భవానీ శర్మకి భారతీయ వాస్తు సుధాకర్, కవిత ఫణి శర్మ జ్యోతిష ప్రవీణ, కామవరపు విజయమారుతి శర్మ జ్యోతిష కేసరి, శ్రీ శర్మధర్లకు జ్యోతిష ప్రవీణ అవార్డులను ఇవ్వడం జరిగింది. మనందరి చింతలు తీర్చేటువంటి వారి పెద్దలు, భువనేశ్వరి పీఠాధినేత, అందరి మేలు కోరేటువంటి మహానుభావులు, వారికి ఇటువంటి సన్మానం జరగడం వారి యొక్క శిష్యులుగా మేము అదృష్టవంతులని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సోదరులు, తత్వమసి తత్వం అసి సర్వద జ్యోతిష్య ప్రవీణ గారు, భవానీ ప్రసాద్ గారు, ముక్కు సుబ్రహ్మణ్య శర్మ గారు, చందా హనుమాన్ శాస్త్రి గారు, తదితర పెద్దలందరూ కూడా సన్మానంతో పాటు ఇతర పెద్దలు ఈ పేర్లు ఇండిపెండెంట్ వచ్చిన రైతులందరూ సరే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక నిర్వాహకులు మధుసూరాచారి ఎప్పుడు ఆహ్వానించినా మా ఆహ్వానాన్ని మంచి వస్తుంటారనేటువంటి మంచి మాట చెప్పడం జరిగింది. అసలు మీకు విషయం అర్థం కాదు ఏంటంటే, బయట ఉన్నటువంటి సమాజం అంతా కలుషితమైంది. బయట జీవితం అంటే సంఘర్షణ తయారైంది. బయట జీవితం అంటే నిరంతరం ఎవరిని వంచిద్దాం, ఏం మోసం చేద్దాం అనేటువంటి ప్రపంచం. కాబట్టి దానికి దూరంగా ఎప్పుడన్నా మంచి క్షణాలు రావాలని కోరుకుంటే మీలాంటి వాళ్ళు పిలుస్తారు. కాబట్టి అవి మంచి క్షణాలుగా భావించి మీ ఆహ్వానాన్ని ఆదేశంగా స్వీకరించి వస్తుంటా అనేటువంటి విషయాన్ని మనం చేస్తాము. నా వరకు ఇది నా దృష్టిలో ఒక పవిత్రమైన కార్యక్రమం. హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ద రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లో పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. తుది నమూనాపై సీఎంలు పలు సూచనలు చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ దండపు బస్వానందం తల్లిదండ్రులు దండపు పెంటమ్మ ఈశ్వరప్పలకు నిర్మించిన ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని నసా ఊర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బర్దివూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గిరి మహారాజస్వామి, రుస్తంపేట ఆత్మానందశ్రయ పీఠాధిపతి శ్రీ రాజయోగి వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అందరూ దొరుకుతారు, కానీ తల్లిదండ్రులు మాత్రం దొరకరన్నారు. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో వాళ్ళే నిజమైన వారసులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని హితవు పలికారు. అందులో ఇటు 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 టన్ नमः शंभवे नमयो भवे नमः शंकराय नमः नमः शिवाय शिवराय पर्णसिद्ध्याय नमो भगवानाय विद्मते नमो गिरते प्रगिरते नमो भगिरेभ्यो देवानागुरुदेभ्यो नमुक्षिणगेभ्यो नमामि वर्गेभ्यो नमामि वर्गेभ्यः ओम द्रावे अंधस्वरे दरिद्रो नीलोगियाः येषां पुरुषाणां येषां पशूनां महावीरमारो ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలని క్లోజ్ చేయాలి కొంత మహానుభావుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినోత్సవం సందర్భంగా
ఆయన లేని లోటుని తీర్చలేని పరిస్థితుల్లో కాంస్య విగ్రహం దగ్గర నివాళులు అర్పిస్తూ ఈ దేశానికి ఒక దశ దిశ, తెలుగు ప్రజలకి గౌరవం, ఆడబిడ్డకు ఆస్తి హక్కు, తిండి లేని వాడికి పట్టెడు అన్నం పెట్టాలనే మంచి భావనతో 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి మహానుభావుడు 101వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఎన్ని చెప్పినా, రోజుల తరబడి ఎన్ని చెప్పినా కూడా తరగని మాటలు. ఆ మహానుభావుడు తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగజేసిన మహామహుడు నందమూరి తారక రామారావు 101వ జయంతిని నిర్వహించారు. సాయిదామన్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో హైదరాబాద్ వసంత నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నిరుపేదలైన విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ కిట్లు అందజేశారు. మహిళా మండలి నాయకురాలు సీతా మనోహర్ మాట్లాడుతూ అన్నగారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మన నందమూరి సోదర సమానుడు, ఆంధ్రులందరికీ సోదర సమానుడైన నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినోత్సవం సందర్భంగా మేము సాయిదామన్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ లేని వాళ్ళ పిల్లలకి, ఇబ్బందులు పడే వాళ్ళ పిల్లలకి బుక్స్, పుస్తకాలు, స్టేషనరీ మొత్తం, పెన్నులు, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. మా మహిళా మండలి అందరూ వచ్చారు. మాకు ఏ ప్రోగ్రామ్కైనా సరే, మేము ఇప్పటికి 3-4 ప్రోగ్రామ్స్ చేస్తాం ఈ 2 నెలల్లో. ఈ ప్రోగ్రామ్స్కి మా సోదరులు, సోదరీమణులు అందరూ మాకు ఆర్థిక సహాయం చేస్తారు ఇక్కడ కాలనీ నుంచి. ఎప్పుడైనా ఈవిడికి ఫేస్ చేయండి అమ్మా, ఈవిడ మాకు ఒక తల్లితో సమానం అమ్మ. కాలనీలో అందరికీ ఒక అమ్మతో సమానం. ఈరోజు వీళ్ళ మనవరాలది కూడా బర్త్డే. అమెరికాలో ఆ పాప MBBS అయిపోయింది, కంప్లీట్ అయింది. ఈవిడికి NTR అంటే చాలా ఇష్టం అనమాట, అభిమానం. దానివల్ల ఈ ప్రోగ్రాం చేసాం మేము. మొత్తం అందరికి ఇట్లా ప్రతి నెల
నా సోదరులందరూ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏసీపీ అధికారులు ఏకాకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్, ఏసీబీ ఇన్స్పెక్టర్ గౌస్ ఆజాద్ బృందం కలిసి బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయంలో దాడి చేశారు. అందులో 4 ఏజెంట్లు డబ్బులు, పేపర్లతో పట్టుబడ్డారు. స్థానిక సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న ఫోన్లను పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే 1064 డయల్ చేస్తే ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకునే వాళ్ళని అదుపులోకి తీసుకోగలమని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. నమస్తే. యాక్చువల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఆఫీసెస్లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ మధ్యలో కంప్లైంట్స్ చాలా వచ్చాయి. సీనియర్ అధికారులు ఒకేసారి అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్టీఏ ఆఫీసులలో చెక్ చేసి ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి, బాధ్యులు ఎవరు ఏంటి అనేది కొన్ని రిపోర్ట్స్ కావాలని చెప్పినందుకు ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్లో భాగంగా హైదరాబాద్ సిటీ రేంజ్ తరఫున ఇక్కడికి బండ్లగూడ ఆర్టీ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ ఎంటర్ కాగానే కొంతమంది ఏజెంట్స్, తర్వాత కొంతమంది ఇలా రోడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఇలా అవపడ్డారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని విచారిస్తున్నాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. కొన్ని ఏజెంట్స్ దగ్గర కొంత క్యాష్ దొరికింది. ఆ క్యాష్ దేనికి సంబంధించింది, ఆ డాక్యుమెంట్స్ ఎవరివి వాళ్ళని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ. అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో వాళ్లే నిజమైన వారసులు. తల్లిదండ్రుల ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పీఠాధిపతి స్వాములు. నందమూరి తారక రామారావు 101వ జయంతి. పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అర్కెపూడి గాంధీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు. ఆర్టీఓ కార్యాలయంలో పట్టుబడ్డ 4 ఏజెంట్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.